अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद बैरून ममालिक में बदकम्मा तकारीब का शानदार पैमाने पर इनेकाद। जागृति की जानिब से तेलंगाना की तहजीब व सकाफत का बेहतरीन मुजाहरा। लंदन में मुनक़दा तकरीब में कविता की शिरकत। तेलंगाना की सकाफत और तहजीब को उजागर करने वाला बदकम्मा का रंगारंग त्यौहार बैरून ममालिक में तेलंगाना जागृति के ज़ेर एहतमाम नहायत कामयाबी के साथ मुनक़द किया गया। सदर तेलंगाना जागृति कविता ने लंदन में जागृति शाख UK की जानिब से मुनक़दा अज़ीमुश्शान बदकम्मा तकरीब में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। उन्होंने UK में मुक़ीम तेलंगाना के अफराद के हमरा बदकम्मा सजाया और सबके साथ नहायत जोश व खरोश के साथ बदकम्मा खेला। कविता ने इससे कबल क़तर और माल्टा में भी बदकम्मा तकारीब में शिरकत की। उन्होंने फूलों के इस मुनफरिद त्यौहार के जरिए तेलंगाना की तहजीब और सकाफत को आलमी सतह पर रोशनास करवाने का फरीज़ा अंजाम दिया। లండన్ వాసులందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఆడి పాడినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. క్షమించాలి, ఎక్కువసేపు ఆడలేకపోయినాం. ఎక్కడికి ఆడడానికి వచ్చినా కూడా తోస్తున్నాం. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణి పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. లండన్ లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే I truly appreciate. I especially thank women with young children. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా మీరు బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే I know it's not easy. నేను కూడా lived abroad. I understand how difficult it is. బట్ ఎనీవే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రెండో విషయం, మీరు చేస్తున్న ప్రతి పండుగలో తెలంగాణను గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. అక్కడ మేమందరం కూడా అనుకుంటా ఉంటాం, బయట ఉన్నారు NRIలు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో ఏమో అనుకుంటాం. ఎస్పెషల్లీ మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాం. దసరా అంటే అక్కడ ఖాస్ ఉంటారు కదా. ఇక్కడ లండన్ లో దసరా అంటే కూడా తప్పగా ఉంటుంది కొంచెం. అవునా, ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ దిస్ టైమ్ దసరా ఇస్ ఆన్ గాంధీ జయంతి. సో నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకోండి, గాంధీ జయంతి రోజు కాదు. సో ఎనీవే మీ అందరికి నాకు లండన్ లో తెలంగాణ జాగృతి 2013లో 2013లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రోహిత్ ఉండే ప్రెసిడెంట్, తర్వాత సంపత్ గారు ఉండే, ఆ తర్వాత తమ్ముడు సుమన్ ఉన్నాడు. సుమన్ ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం జరుగుతోంది పండుగ. కాబట్టి 9 అంటే మనకు లక్కీ నంబర్ కదా. బతుకమ్మలలో కూడా మనం 9 లేయర్స్ ఉండాలనుకుంటాం. సో అందుకే ఈ 9వ సంవత్సరం ఖచ్చితంగా రావాలని లండన్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి సుమన్ కి అందరూ కోఆపరేట్ చేశారు, కిషోర్ గాని మొత్తం టీం అంతా. అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు. అయితే ఇంకొక మాట మనం ఖచ్చితంగా అనుకోవాలి, ఏంటంటే బతుకమ్మ అంటేనే మనం చాలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కూడా బతుకమ్మను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేసాం. అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూర్లో పెట్టుకున్నాం.
కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన వచ్చుడే తెలంగాణ తల్లి చేతకెళ్ళి బతుకమ్మని తీసేసిండు. అవునా కదా? నేను లండన్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రో అందరికన్నా ప్రపంచంలో ఫస్ట్ రియాక్ట్ అయిందే లండన్ వాళ్ళు. ఆ రోజు మొత్తం అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మేము ఒప్పుకోమని చెప్పారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతోని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సపోర్ట్. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।